సత్య ఆ, ఆహా నువ్వా ఓకే ఓకే మర్చిపోయావేంటి? రికార్డింగ్ జరుగుతుందమ్మా ఇది. సో ఓకే స్టార్ట్ మళ్ళీ చేస్తాం. చూడండి సార్ క్లాస్ సో మనకి సార్ ఒకసారి పేజ్ వచ్చేదాకా ఆగుదాం సార్. 5th సెమ్ ఇది అయిపోద్ది అప్పుడు. సరే సార్ చెప్పండి సార్ పర్లేదు. బీకామ్ 5th సెమ్లో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ కాస్ట్ అకౌంటెన్సీ. అంటే ఓకే సార్. మనకి ఫస్ట్ ఇయర్లో 2 సెమ్లోను, సెకండ్ ఇయర్లో 1 సెమ్లోను ఉన్న అకౌంట్స్తో పాటుగా మనకి ఇక్కడ 5th సెమ్లో కాస్ట్ అకౌంటెన్సీ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ వస్తుంది. ఈ కాస్ట్ అకౌంటింగ్ యొక్క సిలబస్ రాసుకోండి ఫస్ట్. మళ్ళీ మనకి కాస్ట్ అకౌంటింగ్ లో 5 యూనిట్స్ ఉంటాయి. ఓకే సార్. ద ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్, విషయ పరిచయము. డిఫరెన్స్ బిట్వీన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, సార్ ఒకసారి ఆగండి సార్. ఆగా మేడం, మీరు ఆగమన్నప్పుడు ఇలా చెయ్యి అడ్డు పెట్టండి చాలు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇంట్రడక్షన్ లో విషయ పరిచయంలో డిఫరెన్స్ బిట్వీన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్. అరే తెలుగులో రాసుకోరు గ్యాలన్సీను. చెప్పండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ కి కాస్ట్ అకౌంటింగ్ కి మేనేజ్మెంట్ అకౌంటింగ్ కి మధ్య భేదాలు. నెక్స్ట్ దాంట్లో అందులో ఇంకో టాపిక్ కాస్ట్ కాన్సెప్ట్స్. తెలుగులో కూడా అంతేనా సార్? చెప్తానా? కాస్ట్ కాన్సెప్ట్స్ అండ్ క్లాసిఫికేషన్. వ్యయ వర్గీకరణ. నెక్స్ట్ కాస్ట్ సెంటర్ అండ్ కాస్ట్ యూనిట్. వ్యయ కేంద్రము, వ్యయ యూనిట్. The last one, preparation of cost sheet. వ్యయ నివేదిక తయారీ. సో ఒకసారి చూడండి అమ్మా, మనకి ఈ ఫస్ట్ యూనిట్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని 3 ఉంటాయి. విత్త అకౌంటింగ్, వ్యయ అకౌంటింగ్, నిర్వహణ అకౌంటింగ్ అంటారు. విత్త, వ్యయ, నిర్వహణ ఈ 3 అకౌంట్లకి మధ్య భేదాలు ఉన్నాయా? అదొకటి. కాస్ట్ కాన్సెప్ట్ అంటే వ్యయాల వర్గీకరణ. వ్యయము అంటే ఏంటి, ఆ వ్యయాన్ని ఏ విధంగా డివైడ్ చేశారు. డిఫైన్ కాస్ట్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. నెక్స్ట్ కాస్ట్ సెంటర్ అండ్ కాస్ట్ యూనిట్. ద లాస్ట్ వన్ ప్రిపరేషన్ ఆఫ్ కాస్ట్ షీట్. అంటే మనకి ఈ ఫస్ట్ యూనిట్ లో మనం నేర్చుకునేది ఏంటి అంటే ఈ ఫస్ట్ యూనిట్ లో మనం బాగా నేర్చుకోవాల్సింది మనకి కాస్టింగ్ అంటే ఏంటి,
నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటి అంటే అకౌంటింగ్ లో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఇన్ అకౌంటింగ్ సిస్టమ్. అకౌంటింగ్ లో అనేక రకాల విభాగాలు ఉంటాయి. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి ఏంటి అంటే 3 ఉన్నాయి. ఏమిటవి? కాస్ట్ అకౌంటింగ్, వ్యయ అకౌంటింగ్, నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, విత్త అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, నిర్వహణ అకౌంటింగ్ అని చెప్పేసి మొత్తం 3 రకాలు. గ్యారంసీని ఏమేంటవి? యుక్త అకౌంటింగ్, ఇంకోటి వ్యయ అకౌంటింగ్, నిర్వహణ అకౌంటింగ్. విత్త అకౌంటింగ్, వ్యయ అకౌంటింగ్, నిర్వహణ అకౌంటింగ్. బిందు ఏంటవి? ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇలా ఈ 3 ఉన్నాయి కదా. మూడిట్లని ఎలా ఉపయోగించవచ్చు, వీటి యొక్క తేడా ఏంటంటే ఒక్కొక్క దానికి ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి? కాస్ట్ అకౌంటింగ్. ఈ కాస్ట్ అకౌంటింగ్ లో తేడాలు ఏమైనా ఉన్నాయా అంటే వస్తున్నారు ఇంకొకరు. ఒక్కొక్క అకౌంటింగ్ సిస్టమ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే అన్నీ ఒకే రకంగా ఉంటాయి అంటే ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉన్నాయి. వాటి యొక్క విభేదాలు ఏమైనా ఉన్నాయా అంటే వాటి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, తేడా ఏమైనా ఉందా అంటే కాస్ట్ అకౌంటెన్సీకి ఫైనాన్షియల్ అకౌంటింగ్కి తేడా, అదేవిధంగా కాస్ట్ అకౌంటెన్సీకిను మేనేజ్మెంట్ అకౌంటెన్సీకి తేడా ఉందా, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మనకేమొస్తుంది, అసలు ఈ కాస్ట్ అకౌంటెన్సీ అంటే ఏంటి, అందులో కాస్ట్ అంటే ఏంటి, మళ్ళీ కాస్ట్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఇవన్నీ మనకి దేనికి ఉపయోగపడతాయి అంటే కాస్ట్ షీట్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ మనకి దేనికి ఉపయోగపడతాయి? కాస్ట్ షీట్కి ఉపయోగపడతాయి. కాస్ట్ షీట్ ప్రిపరేషన్కి ఉపయోగపడతాయి. అలాంటి కాస్ట్ షీట్ ప్రిపరేషన్లో మనము 4 రకాల వ్యయాలు తయారు చేయాలి. 4 రకాల వ్యయాలు తయారు చేయాలి. ఏమేంటవి? ప్రైమరీ కాస్టు, ఫ్యాక్టరీ కాస్టు, వర్క్స్ కాస్టు, ప్రొడక్షన్ కాస్టు, సెల్లింగ్ కాస్ట్. మొత్తం ఇలాంటి 5 రకాల కాస్టులు తయారు చేయాలంటే మనకి ఒక్కొక్క దాంట్లోకి ఏమేమి వ్యయాలు వస్తాయి అనేది చూసుకోవాలి. ద ఫస్ట్ వన్ ఇక్కడ మీకు మనం చెప్పుకున్న దాని ప్రకారం ఎన్ని అకౌంట్స్ ఉంటాయి అనుకున్నాం? 3 రకాల అకౌంటెన్సీలు ఉంటాయి అనుకున్నాం. ఏమేంటవి? కాస్ట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంట్. అయితే ఫస్ట్ మనము ఈ రోజు టాపిక్ లో మనం చూసేది ఏంటి అంటే కాస్ట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. అంటే కాస్ట్ అకౌంటింగ్ నిర్వచించము అని ఉంటుంది. అదేవిధంగా డెఫినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, విత్త అకౌంటింగ్ నిర్వచనము. దాంట్లో కాస్ట్ అకౌంటింగ్ అనేది దేనికి ఉపయోగిస్తారు అంటే ఈ డెఫినేషన్ చెప్పేదానికన్నా ముందు మీకు అలా కాస్ట్ అకౌంటింగ్ ఎక్కడ తయారు చేయాలి, ఎవరు తయారు చేసుకోవాలి, ఎలా తయారు చేయాలి, ఎక్కడ, ఎవరు, ఎలా తయారు చేయాలి, ఎందుకు ఉపయోగపడుతుంది, ఈ క్వశ్చన్స్ చేసుకుంటే ఎక్కడ తయారు చేయాలంటే where are the preparation of cost accounting అంటే the cost accounting preparation industries. వినయ్ మ్యూట్ లో పెట్టది. ఓకే అన్న పెట్టేస్తాను మ్యూట్ లో. కాస్ట్ అకౌంటెన్సీని ఎక్కడ ప్రిపేర్ చేసుకోవాలి అంటే వ్యయ కేంద్రాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే కాస్ట్ సెంటర్స్, వేర్ దేర్ ఆర్ కాస్ట్ సెంటర్స్ వెన్ దే ఆర్ ప్రిపేరింగ్ ద కాస్ట్ అకౌంటెన్సీ. అంటే ఈ వ్యయ కేంద్రాలు అంటే ఏంటి అసలు సార్? కాస్ట్ సెంటర్స్ అంటే ఏమైనా టీ సెంటర్ లాగా ఉంటాయా? కాస్ట్ సెంటర్లు అంటే ఏంటి అంటే దేర్ ఆర్ ప్రిపేరింగ్ వన్ ఆఫ్ ద గుడ్ ఆర్ సర్వీస్. అంటే వాళ్ళు వ్యయ కేంద్రాల్లో ఏదో ఒక వస్తువును కానీ ఏదో ఒక సేవను కానీ తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా ఉపయోగించేది బోర్డు మీద చాక్ పీస్ ఉపయోగిస్తాం, లేదా రాసుకోవడానికి బుక్ ఉపయోగిస్తున్నాం. ఆ బుక్ ఎక్కడ తయారవుతుంది? బుక్ ఎక్కడ తయారవుతుంది? చెట్టులో తయారవుతుందా? పుట్టలో తయారవుతారా? చెట్టు చెట్లు తయారు చేస్తారా దాన్ని? బుక్ బైండింగ్ షాప్ లో ప్రిపేర్ చేస్తారు, పేపర్ మిల్ లో తయారు చేస్తారు. పేపర్ మిల్ లో తయారు చేసిన కాడ నుంచి
అంటే పేపర్కి ఎంత అయింది, పిన్నికి ఎంత అయింది, బైండింగ్కి ఎంత అయింది అనేది ఒక బుక్ మీద రాసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ అవును. మనల్ని ఒక మార్కెట్కి వెళ్ళమన్నారు అనుకోండి, మన ఇంటికాడ బయలుదేరిన కాడ నుంచి బండి వేసుకొని వెళ్తున్నాం, దానికి ఖర్చు ఎంత అవుతుంది, బండి వేసుకొని వెళ్తున్నాం కదా, ఖర్చు ఎంత అవుతుంది, బండి పెట్రోల్ ఖర్చు. అదేవిధంగా మార్కెట్లో ఎన్ని కొన్నాము, మళ్ళీ అక్కడ నుంచి ఇంకో కొన్న తర్వాత మనం అలసిపోయాం అనుకోండి, ఎనర్జీకి ఏం చేస్తాం, డ్రింక్ తాగుతాం, ఆ డ్రింక్ అయిన ఖర్చు, ఇవన్నీ మళ్ళీ ఇంటికి రావడానికి నడుచుకుంటూ వచ్చినా బండి తోసుకుంటూ వచ్చినా దానికి అయ్యే ఖర్చు. ఇలాంటివన్నిటిని ఒక పేపర్ మీద రాసి మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఇంట్లో ఒక 100 రూపాయలు ఇచ్చారనుకోండి, 90 రూపాయలు ఖర్చు చూపించి ఇంకో 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆ 90 రూపాయలు ఖర్చు చూపించడాన్ని కాస్ట్ షీట్ అంటారు. అంటే కూరగాయలకి ఎంత అయింది, ఎనర్జీ డ్రింక్ ఎంత అయింది, పెట్రోల్కి ఎంత అయింది, లేబర్కి ఎంత అయింది, ఇలాంటివన్నీ రాసుకో, రిక్షాకి ఎంత అయింది, ఆటోకి ఎంత అయింది, ఇవన్నీ రికార్డ్ చేయడాన్ని మనం ఏమంటాం అంటే కాస్ట్ రికార్డింగ్ అంటాం. అంటే వ్యయ నమోదు. ఇలాంటి వ్యయ నమోదు చేసిన వాటిని కాస్ట్ రికార్డింగ్ అంటాం. కాబట్టి వాటి కోసం మనం ప్రిపేర్ చేసేదాన్ని కాస్ట్ షీట్ అంటారు. అంటే ఇక్కడికి చూడండి, డెఫినేషన్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ నిర్వచనము. కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ద ఫీల్డ్ ఆఫ్ అకౌంటింగ్ that is used to record, summarize and report the cost information on periodical basis. పీరియాడికల్ బేసిస్ అంటే ఏంటి, తరచుగా, అంటే నెలకొకసారి కానీ, 2 నెలలకోసారి కానీ, 3 నెలలకొకసారి కానీ మన యొక్క వ్యయ విషయము, అంటే ఒక వస్తువును తయారు చేయడానికి ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చు అయిన మొత్తాన్ని ఒక చోట రికార్డ్ చేసి, ఆ రికార్డ్ చేసిన దాన్ని మళ్ళీ సారాంశం మొత్తం దాంట్లోంచి పిండేసి సమరైజ్, అలా సమరైజ్ చేసిన దాన్ని అంటే వేస్ట్ అంతా పక్కనెట్టేసి అర్థమయ్యేటట్టు రాసి దాన్ని మనం ఏం చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేయాలి. ఎప్పుడెప్పుడు, పీరియాడికల్ బేసిస్, అంటే తరచుగా వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు. ఇలా ప్రిపేర్ చేయడాన్ని కాస్ట్ అకౌంటింగ్ అంటారు. కాస్ట్ అకౌంటింగ్ మీన్స్ రికార్డ్, సమరైజ్, రిపోర్ట్ ద కాస్ట్ ఇన్ఫర్మేషన్. అంటే నమోదు చేయటము, దాన్ని నిక్షిప్తం చేయటము, మరియు ఎదుటి వాళ్ళకి రిపోర్ట్ చేయటం, రిపోర్ట్ తయారు చేసి సబ్మిట్ చేయడాన్ని మనము ఏమనొచ్చు, కాస్ట్ అకౌంటింగ్ అనొచ్చు. మరి మాస్టరు దీని యొక్క ఇలా రికార్డ్ చేయటము, దాన్ని సమరైజ్ చేయటము, రిపోర్ట్ చేయటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే, అంజీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే, ఇట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్. ఇది అయిపోయింది, అదే వచ్చింది, అదే అప్గ్రేడింగ్ అని వస్తుంది. అదే మధ్యలో 40 మినిట్స్ అయిపోయింది, ఇంకా మీకు కావాలా టైం? సో మనకి ఈ కాస్ట్ అకౌంటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ప్రైమరీ ఫంక్షన్ ఇలా రికార్డ్ చేయటమేనా అంటే, అలా రికార్డ్ చేసిన వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే కంట్రోల్ కాస్ట్, అంటే వ్యయ నియంత్రణ అంటారు. కంట్రోల్ కాస్ట్ అంటే ఒక్కొక్క దాని మీద, ఒక్కొక్క వస్తువులో దోబరా ఖర్చు ఏమైనా జరిగిందనుకోండి, అలాంటి దోబరా ఖర్చు నెక్స్ట్ టైం జరగకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ చేసాం, ఆ ఫంక్షన్లో ఖర్చు ఎంత అయిందిరా అంటే బోల్డ్ అంత అయిపోయింది అంటాడు. మరి నెక్స్ట్ ఫంక్షన్కి ఏం చేస్తాం, అలా ఎక్కువ ఖర్చు అవ్వకుండా తక్కువ ఖర్చు అయ్యే విధంగా, అంటే మొన్న కొన్నది ఇంటి పక్కన కొట్లు అనుకోండి, ఈసారి ఎక్కడికి వెళ్తాడు, మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాడు. అలా ప్రతి అంశంలో కంట్రోల్ చేసుకోవడానికి, కాస్ట్ కంట్రోల్ చేసుకోవడానికి ఈ కాస్ట్ అకౌంటింగ్ ఉపయోగపడుతుంది. అంటే వ్యయ నియంత్రణకు ఉపయోగించేదే కాస్ట్ అకౌంటింగ్. The cost accounting primary function is to ascertain control cost. ఈ కాస్ట్ అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటంటే కంట్రోల్ కాస్ట్, వ్యయ నియంత్రణే కాస్ట్ అకౌంటింగ్ యొక్క ప్రథమ విధి. అంటే ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద కాస్ట్ అకౌంటింగ్ ఇస్ ద కంట్రోల్ ఆఫ్ కాస్ట్.
మరి ఇలా కంట్రోల్ ఆఫ్ కాస్ట్లు మనకి ఎందుకు ఉపయోగపడతాయండి? రికార్డులు, రిపోర్ట్లు ఇలా కంట్రోల్ చేసిన కాస్ట్లు ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఇట్ హెల్ప్స్ ద యూజర్స్ టు కాస్ట్ డేటా టు మేక్ డిసిషన్స్ రిగార్డింగ్ ద డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, కంట్రోలింగ్ కాస్ట్. రెండిట్లకి ఉపయోగపడతాయి. మనం ఇప్పటి వరకు తయారు చేసుకున్న కాస్ట్ షీటే కానీ, మనం ఎందుకు ఉపయోగపడుతుందంటే రెండిట్లకి ఉపయోగపడుతుంది. ఏ వస్తువు ధర అయినా దేన్ని బట్టి నిర్ణయించబడుతుంది? ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ డిటర్మైన్డ్ బై ద మేకింగ్ ఆఫ్ ప్రొడక్ట్ కాస్ట్. ఏ వస్తువు ధర అయినా, అమ్మకం ధర అయినా ఆ వస్తువు యొక్క తయారీ వ్యయం మీద మాత్రమే, ఉత్పత్తి వ్యయం మీద ఆధారపడి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మౌస్ ఉందనుకోండి, మౌస్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకో. దాన్ని మార్కెట్లో ఎంతకు అమ్మాలి? 200కి అమ్మాలా? 200 కన్నా ఎక్కువకి అమ్మాలా? 200 కన్నా ఎక్కువ అమ్మాలి. మోర్ దాన్ 200 అంటే ద ప్రొడక్ట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈస్ 200, బట్ ద సెల్లింగ్ ప్రైస్ హయ్యర్ దాన్ ద ప్రొడక్ట్ కాస్ట్. ఎప్పుడు ఎల్లప్పుడు మనకి అమ్మకం ధర ఎలా ఉండాలి? ఉత్పత్తి వ్యయం కన్నా ఎక్కువగా ఉండాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్, ప్రొడక్ట్ కాస్ట్ అండ్ సెల్లింగ్ కాస్ట్, ఇటు ఉత్పత్తి వ్యయానికి అటు అమ్మకపు వ్యయానికి మధ్య ఉన్న భేదాన్ని మనం ఏమని పిలవచ్చు? దట్ ఈస్ కాల్డ్ ప్రాఫిట్. If any case we less than selling cost less than the product cost, ఒక్కొక్కసారి అమ్మకపు వ్యయము ఉత్పత్తి వ్యయం కన్నా ఎలా ఉండొచ్చు? తక్కువగా ఉండొచ్చు. అలా తక్కువగా ఉంటే కనుక దాన్ని ఏమంటారంటే అప్పుడు వచ్చిన దాన్ని లాస్ అంటారు. ఇలా మనకి సెల్లింగ్ ప్రైస్ ని డిటర్మైన్ చేయడానికి కాస్ట్ కంట్రోలింగ్ కి ఉపయోగించేదాన్నే కాస్ట్ అకౌంటింగ్ అంటారు. అర్థమైందా? ఇక్కడ చూడటానికి మనకి 4 లైన్లానే కనపడద్ది, కానీ మనకి దీని యొక్క ముఖ్యము ఉద్దేశం ఏంటయ్యా అనేది మొత్తం ఈ చాప్టర్ కాదు, ఈ సబ్జెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమే దీంట్లో పొందుపరచబడుతుంది. కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి అన్నాం అనుకో, నాకు తెలియదు సార్ అని చెప్పి అటు ఇటు దిక్కులు చూడకుండా, కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి? వ్యయం గురించి తెలియజేసేది. దేని వ్యయం గురించి? మన వ్యయం గురించా, దాని వ్యయం గురించా? ఉత్పత్తి వ్యయం గురించి, ప్రొడక్షన్ కాస్ట్. ఇట్ ఎక్స్ప్లెయిన్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. దానికోసం ఏం చేస్తుంది? రికార్డ్ చేసుకుంటది, ఆ వ్యయాన్ని రికార్డ్ చేసుకుంటది, సమ్మరైజ్ చేసుకుంటది, దాన్ని రిపోర్ట్ చేస్తుంది. దీన్ని ఎప్పుడెప్పుడు చేస్తారు? మనకి పీరియాడికల్ బేసిస్, అంటే ఒక సంవత్సరానికి, ఒక వారానికో, 2 నెలలకో, 3 నెలలకో ఒకసారో పెట్టుకుంటారు. దీనివల్ల మనకు ఉపయోగపడేది ఏంటయ్యా అంటే డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. ద కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. అమ్మకం ధర నిర్ణయించడానికి ఏమైనా దోబర ఖర్చులు ఉంటే కనుక ఆ ఖర్చుల్ని కంట్రోలింగ్ చేయడానికి కంట్రోలింగ్ కాస్ట్. ఇలా దీని మొత్తాన్ని మనం ఏమన్నాం? డెఫినేషన్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ అన్నాం. బిందు ఒకసారి డెఫినేషన్ చదవా? Okay, sir. Cost accounting is the field of accounting that is used to record, summarize, and report to the cost information on a periodical basis. Its primary function is to ascertain and control cost. Ascertain and control costs. And the primary function, the primary function is to ascertain and control cost. కాస్ట్ అంటే ఏంటో తెలియజేస్తుంది, దాన్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ చెప్పండి. It helps the users of cost data to make decisions. Okay. Regarding the determination of selling price, controlling cost, etc. అంటే ఏ వస్తువు అయినా, ఏ పదార్థపు అమ్మకం ధర అయినా దేన్ని బట్టి తయారవుతుంది? ఈ కాస్ట్ అకౌంటింగ్ నుంచి తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ప్రతి వస్తువుకు ఒక సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలో ఉన్న మొబైల్ సెల్లింగ్ కాస్ట్ ఎంత? 12,000 13,000 ఉంటుంది. ఇంకొకటి చేతిలో ఉన్నది ఎంత ఉంటుంది? 20,000 ఉంటుంది. అది సెల్ ఫోనే, ఇది సెల్ ఫోనే, కానీ అక్కడ తేడా ఏంటి? ఆ సెల్ ఫోన్ తయారు చేయడానికి అయిన వ్యయము, ఈ సెల్ ఫోన్ తయారు చేయడానికి అయిన వ్యయాన్ని సపరేట్ గా రికార్డ్ చేస్తారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 8,000 అయింది అనుకోండి, దీని కాస్ట్ ఎంత పెడతారు? 10,000 పెడతారు. అక్కడ 16,000 అయింది అనుకోండి, దాని కాస్ట్ ఎంత పెడతారు?
20,000. అంటే రెండిట్లోనూ ఉండే ప్రొడక్ట్ ఒకటేనా, ఐటమ్స్ ఒకటేనా, డిఫరెన్షియేట్ అవుతాయి. ఓకే సార్. దానికి డిఫరెంట్ గా, దీనికి డిఫరెంట్ గా కాస్ట్ రిపోర్ట్ తయారు చేసి ఆ కాస్ట్ రిపోర్ట్ తయారు చేసి ఉంచుతారు. ఇలా కాస్ట్ రిపోర్ట్ తయారు చేసుకున్న దాని వల్ల ఉపయోగం ఏంటయ్యా అంటే, మనం ఎప్పుడైనా ఆ వస్తువుకి ధర నిర్ణయించాలంటే మన ఇష్టం వచ్చినట్టు నిర్ణయించకూడదు. గవర్నమెంట్ ఊరుకుంటుందా? మన ఇష్టం వచ్చినట్టు నిర్ణయించుకుంటే పుస్తకాన్ని 200 రూపాయలకి అమ్ముతానంటే ఎవడన్నా కొంటాడా? ఒక నోట్బుక్ ఉంది, దాన్ని 20 రూపాయలకి కొనండమ్మా, 30 రూపాయలకి కొనండమ్మా అంటే మనం కొంటాం. అంతేగాని దాని కాస్ట్ 200 రూపాయలు అన్నాడు అనుకో, ఎవడన్నా కొంటాడా? అలా ఎందుకని కొండు? దానికి అయ్యే ఖరీదు అంత ఉండదు కాబట్టి. అదే బంగారాన్ని 100 రూపాయలకి కొనమంటే ఎవడన్నా అమ్ముతాడా? బంగారం ఉంది, ఒక కేజీ బంగారం 100 రూపాయలకి ఇవ్వయా, కేజీ బెల్లం 100 రూపాయలకి ఇస్తున్నారు కదా, కేజీ బంగారం కూడా 100కి ఇమ్మంటే ఇస్తాడా? దాని విలువ వేరు, దీని విలువ వేరు. ఇలాంటి విలువను బట్టి దాని యొక్క అమ్మకం ధర నిర్ణయించడానికి ఏమైనా దోబరా ఖర్చులు ఉంటే కనుక మధ్యలో అలాంటి దోబరా ఖర్చుల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. ద నెక్స్ట్ ఇక్కడ వరకు ఓకేనా అందరికి? ఎస్ సార్. ఓకే సార్. ఇక్కడ వరకు ఏం డౌట్ ఉందా ఈ డెఫినేషన్ లో? లేదు సార్. కాస్ట్ అకౌంటింగ్ అనేది రికార్డింగ్ కోసం, సమ్మరైజింగ్ కోసం, రిపోర్ట్ చేయడం కోసం ఉపయోగించేది. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటి? కంట్రోల్ కాస్ట్, అంటే వ్యయాల నియంత్రణ. దీన్ని అసలు దేనికోసం ఉపయోగిస్తారు? ఏ డిసిషన్ తీసుకోవడానికి ఉపయోగిస్తారు? డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, కంట్రోల్ కాస్ట్, వ్యయాల నియంత్రణకు, అమ్మకం ధర నిర్ణయించడానికి ఉపయోగిస్తారు. మరి ఇంకోటి మనం మాట్లాడుకున్నాం ఏమని? ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనుకున్నాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ దేనికోసం ఉపయోగపడుతుంది? ఇంకో బ్రాంచ్. అంటే మనం ఫస్ట్ ఇప్పుడు నేర్చుకుంది ఓన్లీ కాస్ట్ అకౌంటింగ్. ఇప్పుడు రెండోది నేర్చుకోబోయేది ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. విత్త అంటే బండికి ఏం పోతే వెళ్తుందిరా గ్యాలన్సీను? బండిలో ఏం పోతే వెళ్తుంది? పెట్రోల్ సార్. పెట్రోల్ పోయాలి. మనలోనా? అడ్డమైన గడ్డి వేసేయాలి. మన బండి నడవాలంటే ఏం చేయాలి? పొద్దున్న సాయంత్రం వరకు అడ్డమైన గడ్డి తినాలి. అలాగే బండిలో అయితే పెట్రోల్ పోయాలి. అదే మిక్సీ ఆడాలంటే ఏం కావాలి? పవరు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంధనం ఉంటది. అలాగే కంపెనీకి విత్తం అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్. అంటే అప్పు చేయవచ్చా, అప్పు చేయకూడదా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే అర్థం ఏంటి అంటే కంపెనీ విత్త పరిస్థితి ఎలా ఉంది, అంటే డెబిట్ కండిషన్ ఎలా ఉంది, అప్పుల పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఉపయోగించేదాన్ని